కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం వైసీపీ ఆందోళన చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ అధిష్టానం పిలుపు మేరకు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని తునిలో నిర్వహించారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీలో కూటమి ప్రభుత్వం విధానాలపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనకు 2 ఏళ్లు పూర్తయ్యాయని, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలకు మోసం చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి గొల్ల అప్పరావు సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన ప్రతిసారి స్కామ్లు, మోసాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని దాడిశెట్టి రాజా అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి 6 లైన్ల టాప్స్ ను ఇవ్వగలరు. రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వెన్నుపోటుకి 2 సంవత్సరాలు. మొదటి సంవత్సరం విజయవంతంగా జరిగింది. రెండో సంవత్సరం దానికి రెట్టింపు ఉత్సాహంతో, దానికి రెట్టింపు కోపంతో ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, ముఖ్యంగా డిఎస్సిలో దగాపడ్డ అట్లాగే తల్లిదండ్రులు పిల్లలు చదువులు మానిపించేస్తున్నారు. వైద్యం పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో వైద్యం పరిస్థితి ఏంటి? ఏమన్నా అడిగితే జగన్ గారు వ్యక్తిగతం. ఎవరికి కావాలండి జగన్ గారు వ్యక్తిగతం? ఇక్కడ మీరందరూ ఉన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, జంజీ గురించి మాట్లాడారు, కాక్రోచ్ల గురించి మాట్లాడారు. జంజీలు కాక్రోచ్లు సెపరేట్ గా ఉండరు. ప్రవీణ్ చక్రవర్తి, నీలోనూ కాక్రోచ్ ఉంటుంది, నీలోనూ జంజీ ఉంటుంది. చెప్పాను కదా, ఇవాళ ర్యాలీ చూసావు కదా, వీళ్ళందరూ జంజీ కాక్రోచ్లే. రోడ్డు ఎక్కిన వాళ్ళందరూ యువత అంతా ఇవాళ జంజీ కాక్రోచ్లే.